అందరికీ నమస్కారం. నేను మీ అంబిక. ఈరోజు 8th డే షూట్ అనమాట. నేను 7th డే షూట్ చేయలేదు, 9th డే. ఈరోజు 8th డే ఎందుకు షూట్ చేయలేదంటే, ఎస్టర్డే సీన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను వీడియో. బట్ ఏంటంటే నాకు బాగాలేదు. నాకు సంథింగ్ హ్యాపెన్, ఏదో కుట్టిందనమాట. అది కుట్టడం వల్ల నాకు ఎలర్జీ వచ్చేసింది. ర్యాషెస్ అవి వచ్చి ఇచ్చింగ్ అండ్ బర్నింగ్ సెన్సేషన్ అనమాట. హ్యాండ్స్ అండ్ నెక్, బ్యాక్, ఇదంతా ఏం కుట్టిందో తెలియదు కానీ. సో అందుకని షూట్ నేను ఆపేశారు. అందుకని నేను వీడియో చేయలేదు అనమాట. కోర్స్ పేమెంట్స్ పడిపోతే నా కోసమనే కదా ఆఫ్టర్నూన్ చేసేద్దాం అనుకున్నాం. కానీ ఇక్కడ వర్షం వదలలే. నైట్ 9 అయ్యే వరకు వర్షం పడుతూనే ఉంది. సో నేను షూట్ క్యాన్సిల్ అయింది. అందుకనే వీడియో చేయలే. ఒకటే సీను 3 రోజుల నుండి వేస్తున్నాం, అవ్వట్లేదు. హీరోకి చాలా పెద్ద డైలాగులు ఉన్నాయి అండ్ క్లైమేట్ కూడా సపోర్ట్ చేయట్లేదు. ఏంటో మొన్న కూడా అవ్వకపోను సీన్స్ ఏమని, బట్ అయ్యాయి. ఎందుకంటే ఇండోర్ సీన్స్ అనమాట. వర్షం పడినా సరే చేసేసాం ఇండోర్ కాబట్టి. బట్ 3 సీన్స్ ఉన్నాయి అవుట్డోరు. ఆ 3 సీన్స్ కూడా అవుట్డోర్. మై వాటర్ బాటిల్ ఆవేశం వస్తుంది నాకు ఇంకా ర్యాషెస్ తగ్గలే. ఐ విల్ షో యూ. గెట్ దిస్. హ్యాండ్స్కి ఎక్కువ వచ్చాయన్నమాట. బట్ ఇంజెక్షన్ బాగా పనిచేసింది. ఎస్, పర్లేదు. అంటే చాలామంది పట్టించుకోరు షూట్స్లోనే. ఆర్టిస్టులకి ఏమైనా సరే అదే తగ్గిపోద్దులే అన్నట్టు ఉంటారు. బట్ ప్రొడ్యూసర్స్ అలా కాదు. ప్రొడ్యూసర్ మంచివాడైతే ఆర్టిస్ట్కి కష్టాలు ఉండవు. అయ్యా 3 డేస్ నుండి పెండింగ్ ఉంటున్న సీన్ కంప్లీట్ అయిపోయింది ఇప్పటికీ. టైం ఎంత అయింది? ట్రైలీ నేను ఇప్పటి వరకు ఆగాను, వీడియో రికార్డ్ అవ్వలేదు. చూడలేదు, నేను చూసుకోలేదు అనమాట. మార్నింగ్ 6:45కి స్టార్ట్ చేసాము షూటు. ఇప్పుడు 9:30 అయింది. ఇప్పుడు టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే లేట్, ఎందుకంటే అది పెద్దది. హీరోగా కొత్త, ఫస్ట్ టైం చేయడం. తనకి ఐ కాంటాక్ట్ కెమెరాకి మెయింటైన్ చేయడం తెలియదు. క్లోజ్ షాట్స్లోనే, సజెషన్ షాట్స్లోనే. సో నేను అక్కడ నుంచోవాలి. ఖచ్చితంగా నుంచుంటేనే చూస్తాడు, లేకపోతే చూడడు. నాకంటే అలా ఉండదు. సజెషన్ షాట్లు అవి తీస్తున్నప్పుడు అక్కడ పర్సన్ లేకపోయినా నేను ఐ కాంటాక్ట్ అదే ప్లేస్లో మెయింటైన్ చేయగలను. ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంతే. నాకు మరీ ఎక్స్పీరియన్స్ లేదు, బట్ నేర్చుకున్నాను, చాలా నేర్చుకున్నాను. ఎస్, అమ్మయ్య, ఓన్లీ ఏదైతేనో అయిపోయింది సీను. ఇందులోనే బ్యాడ్ అయిపోద్ది నా క్యారెక్టర్. వద్దని చెప్పాను ఈ సీన్, బట్ చేసుకున్నారు. అది వీళ్ళ ఇష్టం, మనం ఏం చేస్తాం. నేను ఆర్టిస్ట్ని, నా పని నేను చేసుకోవాలంతే. గేదెలు వస్తున్నాయి. గేదెళ్ళు కాదు, గేదె. దాటేసాను. ఆగిపోతాను నార్మల్గా. నేను ఏజ్ అంతా వస్తున్నా కానీ ఆగిపోతాను అనమాట. ఎందుకంటే భయం నాకు. బట్ ఈసారి ఆగలేదు. చాలా ఆకలి వేస్తుంది. అమ్మా, ఇప్పుడు నా ఎంట్రీ సీన్ అండ్ ఒక ఇంపార్టెంట్ సీన్, 9 సీన్లే కాబట్టి చాలా త్వరగా అయిపోతాయి. తర్వాత పెద్ద సీన్ ఉంది, ఆర్టిస్టులు అందరూ రావాలి. అసిస్టెంట్ కూడా వెళ్ళిపోయాడు చిరాకు వచ్చి, అవ్వట్లేదని. 1 వీక్ చెప్పి 10 డేస్ ఉన్నాను నేను ఇక్కడ. లేదు, కింద ఉంటా. కింద పెట్టేసా అండి. మాకు ఫ్యాన్ చైర్ ఉంది ఇక్కడ. లైట్ ఎందుకు అవసరం లేదు, పెట్టేస్తా. మంచం మీద పెట్టినా, మంచం మీద పెడతా. థర్డ్ సీన్ కంటిన్యూషన్ షాట్ అనమాట. నేను లంగా సరిగ్గా కట్టుకోలేదు.
స్పీడ్గా కట్టుకున్నాను కదా, లేట్ సరిగ్గా రాలేదు. వాటెవర్, పర్లేదులే. ఎటు ఎటు ఇటన్నా? హాయ్. పిల్లలు ఇక్కడ చిన్న స్కూల్ ఉంది, గవర్నమెంట్ స్కూల్. ఐ లుక్ సో టైర్డ్. ఇట్స్ ఓకే. వీడియోస్ సరిగ్గా తీయట్లేదు కదా నేను, ఈ షూట్లో చాలా గజిబిజిగా ఉంది, అందుకనే కుదరట్లేదు. పైగా ఇది మూవీ కదా, సీన్స్ అవి ఏమన్నా తీద్దామంటే తీయకూడదు. లొకేషన్ తెలియదు, తిరుగుతున్నాం. ఓకే ఓకే. పాడుపడ్డాయి. ఎలా పెట్టాడో ముఖం. మనం ఎంట్రీ సీన్ తీసుకున్నాం లోపలికి వెళ్ళేట అమ్మాయి తర్వాత డోర్ ఎలా తీస్తుంది. సీన్ అయిపోయింది నా ఫేస్కి. బొట్టు లేకపోతే సేమ్ క్రిస్టియన్ అమ్మాయిలో ఉన్నాను పట్టుకుని. ఇది ఫోటో ఫ్రేమ్. బాయ్స్ ఒక ఇంట్లో ఉంటున్నారు కదా, ఇంటి ఓనర్ వాళ్ళ ఫోటో ఫ్రేమ్ అనమాట ఇది. ఇదే గవర్నమెంట్ స్కూల్, చాలా చిన్నది. చిన్నపిల్లలు ఉన్నారు ఇందులోనే. మేబీ 1st to 5th క్లాస్ వరకు అనుకుంటా, కానీ అన్ని రూమ్స్ లేవు. అసలే ఊర్లోని మెడికల్ షాప్కి చాలా దూరం నడాల్సి వస్తుంది. ఇంకా ఈ ఊర్లో మెడికల్ షాప్ అసలు ఈ ఊర్లో లేదు, వేరే ఊరు. ఆకలిస్తుంది నాకు. ఏంటో ఈరోజుకి మ్యాక్సిమం అయిపోయింది. మధ్యాహ్నం ప్రొడ్యూసర్ వస్తాయి కానీ ఇంకా షూట్ అవుతుంది. ఒక్క సీన్, పెద్ద సీన్.